అసలు మామూలుగా లేదు మూవీ. నిజంగా ఇది నా హానెస్ట్ రివ్యూ. మీరు కూడా వస్తున్నారు వీడియోలో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధురి మెమరీస్. ఇవాళ నేనైతే దేవరా మూవీకి వెళ్ళబోతున్నాను అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆఫ్టర్ 6 years తర్వాత ఎన్టీఆర్ గారి మూవీ సోలాగా రిలీజ్ అవ్వబోతుంది కదా. ఐఎమ్ వెరీ 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 మచ్ ఎక్సైటెడ్ అనమాట. బట్ కాకపోతే ఒక సాడ్ మూమెంట్ ఉందన్నమాట జార్జియాలో. ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3-4 days నుంచి తుఫాను, అసలు మామూలు తుఫాన్ కాదు, హరికేన్ హెలీన్ అని చెప్పేసి, సో వరదలు కూడా రావచ్చు. మనకి 6 years తర్వాత దేవరా మూవీ ఒక తుఫాన్ లాగా ఎలా అయితే రాబోతుందో, ఆ తుఫాన్ సగం ఇక్కడ కూడా వచ్చినట్టు అనిపించింది నాకైతే జార్జియాలో. అంత ఘోరంగా వర్షాలు పడుతున్నాయి అనమాట. బట్ మన సినిమా చూడడం ఆపుతామా చెప్పండి? అది కూడా ఎన్టీఆర్ గారి సినిమా, ఆపుదామా చెప్పండి? సో నేనైతే దేవరా మూవీకి సంబంధించిన షార్ట్ వీడియోస్, రీల్స్ కూడా చాలా చేశాను. ఎవరైతే చూడలేదో ఖచ్చితంగా ఒకసారి మన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి ఒక లుక్ అయితే వేసి వచ్చేసేయండి. సో ఇవాళ నేను వెళ్ళబోతున్నాను అనమాట వర్షంలో. నేను మీకు చూపిస్తాను వెదర్ ఎలా ఉండబోతుంది అనేది. సో మీరందరూ నాతో పాటు ఎన్టీఆర్ గారిని చూడడానికి రెడీయా? లెట్స్ గో. మేమైతే స్టార్ట్ అయిపోయాము. వర్షం ఘోరంగా పడుతుంది. సరే చూడండి, ఇంకొంచెం అయితే 0 విజిబిలిటీ. సో చూద్దాం, సేఫ్ గా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒక పక్క ఎంజాయ్ చేస్తున్నా, ఒక పక్క టెన్షన్ అయిపోయింది. సో నాకైతే బాగా ఆకలేసి మధ్యలో ఆగుదామని చెప్పినాను అనమాట. సో ఇక చూడండి ఎంత వర్షం పడుతుందో. మా హస్బెండ్ వస్తున్నారు, మీరు కూడా వస్తున్నారు వీడియోలో. అయ్యో, నేను రాంగ్ సైడ్ వెళ్ళా కారులో. డోర్ ఓపెన్ చేయండి. ఇది ఆల్మోస్ట్ చిపోట్లే ఫుడ్ లో ఉంటుంది, మెక్సికన్ స్టైల్. విల్లీస్ మెక్సికన్ గ్రిల్. సో ఒక దగ్గర ఆగి తినాలి. ఫైనలీ వి రీచ్డ్ థియేటర్ సేఫ్లీ. వర్షం మాత్రం అస్సలు ఆడదు, ఫుల్ పడుతుంది. సో మూవీ స్టార్ట్ అయ్యే ముందు తింటున్నా. యుఎస్ లో ఉన్న వాళ్ళకి చిపోట్లే ఐడియా ఉంటుంది కదా. సో ఇది కూడా కొంచెం అలాంటిదే అన్నమాట. బాగుంది టేస్ట్. Cacio Chango బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా మంది థియేటర్లో దేవరా టీ-షర్ట్స్ వేసుకొని వచ్చారు చూడండి.
ఎవరు అడిగినాడంటే చెప్పినాడని. అదే చెప్పినాడంటే ఇప్పుడే దేవరా మూవీ చూసి వచ్చాను. అస్సలు మామూలుగా లేదు మూవీ. నిజంగా ఇది నా హానెస్ట్ రివ్యూ. మీరు నెగటివ్ టాక్స్ విని మూవీకి వెళ్ళకుండా మాత్రం అస్సలు ఉండకండి. నిజంగా నేను హానెస్ట్గా చెప్తున్నాను. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. బట్ ఎన్టీఆర్ గారి మూవీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. విజువల్స్ మాత్రం నిజంగా మ్యాడ్ అంటే మ్యాడ్. అసలు ఆ బీజిఎం ఏంట్రా బాబు, నిజంగా అసలు మామూలుగా లేదు. చెప్పులు నిజంగా పేలిపోయాయి నాకైతే. అసలు సీట్స్ లిటరల్గా సీట్స్ కూడా వైబ్రేషన్ వచ్చింది అనమాట. అంత సౌండ్ అసలు అదిరిపోయింది. బట్ ఒకటే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే దావుదీ సాంగ్ పెట్టలేదు, కట్ చేసేసారు. నేను లాస్ట్ వరకు వస్తుందని చాలా వెయిట్ చేశాను. బట్ దావుదీ సాంగ్ రాలేదు. కనీసం టైటిల్స్ పడుతున్నప్పుడన్నా పెడతారేమో, సాంగ్ వస్తుందేమో అని అనుకున్నాను. బట్ ఆ సాంగ్ రాలేదు. మేబీ దేవరా 2 అని చెప్పి వేశారు కదా లాస్ట్కి. సెకండ్ పార్ట్లో ఏమైనా రావచ్చేమో చూద్దాము. స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుందండి, సైఫ్ అలీ ఖాన్ అండ్ ఎన్టీఆర్ గారి సీన్ షిప్లో. అసలు అది మైండ్ బ్లోయింగ్ అండి. ఎంట్రీ సీనే నిజంగా అసలు ఎంత భయం వేస్తుంది అంటే సీట్స్లో కూర్చున్న వాళ్ళు కూర్చోరు. ఆ సీన్ నిజంగా ఆ ఒక్క సీన్కే సినిమా ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. స్టార్టింగ్ ఒక మెయిన్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ నుంచి ఒక 10 minutes ఉంటుంది. అసలు ఆ సీన్ మాత్రం మామూలుగా ఉండదు. అండ్ సెకండ్ పార్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. మీరందరూ ఆ ట్విస్ట్ చూసి ఏంట్రా ఇదే అని చెప్పి అనుకుంటారు. ఆ ట్విస్ట్ అయిపోగానే దేవరా 2 అని చెప్పి టైటిల్ వేస్తారనమాట. సో మనం అందరికీ ఇంకా ఎంతూజియాజం పెంచాలి కదా. సో అందుకనే మనం ఇంకా వెయిట్ చేయాలి, తప్పదు. అండ్ ఆల్సో జాహ్నవి కపూర్ యాక్టింగ్ గురించి కూడా మాట్లాడదామని చెప్పి అనుకున్నాను. మార్వలెస్ జాబ్, నిజంగా చాలా బాగా యాక్టింగ్ చేసింది. తను ఏదో ఒక న్యూ కమ్మర్ లాగైతే నాకు అనిపించలేదు. తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడింది. యాక్టింగ్ అదిరిపోయింది. చుట్టమలే సాంగ్ కూడా సూపర్. అసలు నార్మల్గా మన ఇంట్లో కార్లో వింటున్నప్పుడు ఒక ఫీలింగ్, థియేటర్లో వింటున్నప్పుడు అబ్బా అస్సలు మైండ్ పోయిందండి. నిజంగా అసలు చాలా బాగుంది సాంగ్. అమ్మాయి కూడా చాలా అందంగా కూడా ఉంది. నిజంగా చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. అండ్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుండేమో అని అనిపించింది. ఎందుకంటే తను యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లో లేదు, సెకండ్ హాఫ్లోనే వచ్చింది అనమాట. సెకండ్ హాఫ్లో కూడా గట్టిగా అంటే ఒక 15 minutes మేబీ, లేదా 10 minutes ఉందేమో అంతే. సో కానీ తను ఉన్న 10 minutes కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. సూపర్. అసలు ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. చాలా అందంగా చాలా ముద్దుగా యాక్టింగ్ చేసింది జాహ్నవి కపూర్. అండ్ సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్, నిజంగా మార్వెలస్. నిజంగా అసలు మెంట్లెక్కిపోయింది అనమాట సైఫ్ అలీ ఖాన్ గారి యాక్టింగ్ అయితే. అసలు ఆ ఫైట్స్ ఏంటి అదిరిపోయింది, మామూలుగా లేదు. అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాలా చెప్పండి. సూపర్, అసలు సూపర్ సూపర్ సూపర్. అసలు యూజువల్గా అందరు అంటూ ఉంటారు కదా, రాజమౌళి గారి సినిమా తర్వాత అందరికీ ఫ్లాపులే అని మాట్లాడతారు కదా. బట్ ఈ సినిమా అస్సలు ఫ్లాప్ కాదు, నిజంగా సూపర్ డూపరు.
నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్ రివ్యూస్ ఎవరిచ్చినా ఎవ్వరి మాటలు మీరు వినకండి. ఖచ్చితంగా మీరు మూవీ థియేటర్కి వెళ్ళి మరి చూడండి. మీరు నిజంగా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు అసలు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు. అండ్ ఇలాంటి మూవీ కూడా ఎవరు తీయలేదు. ఇది ఒక డిఫరెంట్ మూవీ అనే చెప్పచ్చు. స్టోరీ డిఫరెంట్ గా ఉంది, అంతా చాలా డిఫరెంట్ గా అనిపించింది స్టోరీ కూడా. ఖచ్చితంగా మీరు చూడండి. కొంతమంది వన్ టైం వాచ్ అలా ఎలా అని చెప్పి అంటున్నారు, కానీ మీరు అసలు అలా ఎవ్వరి మాటలు వినకండి. విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రము అసలు అద్దిరిపోయింది. అసలు నిజంగా హైదరాబాద్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఐమాక్స్ థియేటర్లోకి వెళ్ళి బిగ్ స్క్రీన్ లో చూడండి. నన్ను అడిగితే అసలు ఇంకా బాగుంటది ఆ విజువల్ ఎక్స్పీరియన్స్. అసలు సినిమాలో కత్తులు వాడారండి, అయ్య బాబోయ్ ఎన్ని కత్తులు బాబోయ్, అసలు ఇన్ని కత్తులు ఉంటాయా అనిపించింది. ఎక్కువగా హీరో గారికి అండ్ విలన్ కి స్కోప్ బాగా ఉంది మూవీ అంతా కూడా. అన్ని ఇప్పుడు వేరే మూవీస్ తోటి మీరు కంపేర్ చేయకూడదు అనమాట. ఈ మూవీ ఏ స్టోరీ ఆ స్టోరీ బాగుంటది అన్నట్టు. ఇప్పుడు ఆ సినిమాలో తీసుంటే బాగుండు, ఈ సినిమా కంటే ఆ సినిమా ఇంకా బాగుంది అని మీరు కంపేర్ చేయకూడదు అనమాట. ఏ సినిమా స్టోరీ ఆ సినిమా స్టోరీయే. దేవరా మూవీ నిజంగా మనం ఇన్ని మంత్స్ వెయిట్ చేసాం కాబట్టి వర్త్ వెయిటింగ్ అని అనిపించింది నాకైతే. దావుదీ సాంగ్ ఉంటే బాగుండు అని అనిపించింది. లాస్ట్ వరకు నిజంగా చాలా వెయిట్ చేశాను. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే ఆ సాంగ్ ఎందుకు డిలీట్ చేశారో దయచేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఓకేనా? అస్సలు మర్చిపోవద్దు. సో దట్ తెలియని వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకుంటారు కదా. అండ్ నేను కూడా తెలుసుకుంటాను. బేసిక్గా నాకు తెలీదు అంటే నేను మీకు ఏది చెప్పట్లేదు, ఎందుకంటే స్టోరీ చెప్పేస్తే మీరు ఎవరు మూవీకి వెళ్ళరు కదా థియేటర్కి. అందుకని నేను స్టోరీ చెప్పట్లేదు. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటదండి, అసలు మామూలుగా ఉంటదన్నమాట. అసలు అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా ఆ ఫైట్ మాత్రం కేక మామూలుగా ఉండదు. మీలో ఎంత మంది దేవరా మూవీ చూసారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మూవీ ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ మీ అందరికి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.